వివిధ సహ కులాలను ఆదుకోవాలి. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం. జిల్లా అధ్యక్షులు రవీంద్ర కేఎన్ఆర్. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం. జిల్లా అధ్యక్షులు రవీంద్ర కేఎన్ఆర్. రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సూచనల మేరకు విశాఖ విమానాశ్రయంలో శనివారం ఉదయం కువైట్ లో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 తెలుగువారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, ఉపాధ్యక్షులు వసంత్, గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు. రవీంద్ర కేఎన్ఆర్ మాట్లాడుతూ కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది భారతీయ కార్మికులు మృతి చెందారని అన్నారు. ప్రధాని మోదీ చొరవతో కేంద్ర మంత్రి కువైట్ వెళ్లి ప్రత్యేక విమానంలో మృతదేహాలను భారత్ కు తరలించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ, ఎంపీ పురంధేశ్వరికి, బీజేపీ నాయకులు రవీంద్ర కేఎన్ఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సుమారు 46 మంది భారతీయులు చనిపోయారు. అందులో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మన శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం 3 చనిపోయారు. వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరితగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం బీజేపీ తరఫున. గతంలో అయితే 4 రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్లి ఒక స్పెషల్ ఫ్లైట్ లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు. విదేశాలకు పట్టకుట్టు కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు, పెద్దలు వసంత్ గారు అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో 46 మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సర్న్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో, అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం. మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3, మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి 1, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు జరుగుతుంది. వారి ప్రాంతాలకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి తెలియజేస్తాం.